రాజు మీద పడే ఎండ ఒక్కటే, పేదవాడి మీద పడే ఎండ ఒక్కటే. అందరం ఒకటే విధంగా ఉన్నాము. ఆకలి అందరికీ ఒకటే, నిద్ర అందరికీ ఒకటే, దాహం అందరికీ ఒకటే, దుఃఖం అందరికీ ఒకటే, కాలు విరిగితే చేయి విరిగితే నొప్పి అందరికీ ఒకటే. రకరకాల ఆకలు లేవు, రకరకాల దాహాలు లేవు, రకరకాల దుఃఖాలు లేవు. దుఃఖం ఒకటే ఉంది, అందరికీ దుఃఖం ఉంది. సత్యంలో జీవించకపోతే దుఃఖం ఉంది, ఏకత్వం తెలియకపోతే దుఃఖం ఉంది. ఎవడైనా చనిపోయాడు అనుకుంటే దుఃఖం ఉంది, ఎవడు చనిపోడు. చనిపోవటం అంటే వెళ్ళిపోవటం అంతే, అంతేగాని నాశనం అవట కాదు. చనిపోవట అంటే వెళ్ళుట. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి ఎవరైనా అమెరికాకి వెళ్తే మనం ఏడుస్తామా? సంతోషిస్తాం, మా వాడు అమెరికా వెళ్ళాడని చెప్పేసి. మరి మా అమ్మ చచ్చిపోతే నేను ఎందుకు వెళ్ళాలి? మా అమ్మ పైలోకాలికి పోయింది, హాయిగా సంతోషంగా చాక్లెట్ పంచుకోవాలి మనం అందరం. ఇక్కడి నుంచి అమెరికా పోవడం ఎలాగో ఇక్కడి నుంచి పైలోకాలకు పోవడం అంతే. అమెరికా నుంచి పోయి మళ్ళీ తిరిగి వస్తాడు భూలోకానికి, ఇండియాకి వస్తాడు. అలాగే భూలోకం నుంచి పైలోకం మళ్ళీ తిరిగి వస్తాం మనమంతా. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితం అర్హసి. పుట్టేవాడు చావక తప్పదు, చచ్చేవాడు మళ్ళీ పుట్టక తప్పదు. కనుక దేనికి ఏడవరాదు. ఏడ్చేవాడు అపండితుడు. ఇక్కడ ఎవరన్నా ఏడ్చేవాళ్ళు ఉన్నారా? లేకపోతే చెప్పాలి కొట్టండి. ఏడ్చేవాడు ఉంటే ఏడవండి. నువ్వు దేనికోసమైనా ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు. దేనికోసం ఏడ్చినా, వాడిలా అన్నాడు వీళ్ళ అన్నాడు, నువ్వు ఏడ్చావనుకో నీకు ఆత్మజ్ఞానం లేదు. మా అమ్మ చచ్చిపోయిందని ఏడ్చావనుకో నీకు ఆత్మజ్ఞానం లేదు. ఇండియా నుంచి అమెరికాకి ఎవరైనా వెళ్తే ఏడుస్తామా? సంబరాలు చేసుకుంటాం, మా వాడు అమెరికా వెళ్ళాడని చెప్పేసి. అలాగే ఇక్కడి నుంచి ఎవరైనా పైలోకాలకు వెళ్తే శరీరం వదిలిపెట్టేసి మనం సంబరాలు చేసుకోవాలి.